వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కమిషన్లకు కక్కుర్తిపడి పాల పరిశ్రమను అమూల్ డైరీకి దారాదత్తం చేశారని దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తూర్పు గంగవరంలో పర్యటించారు. వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమని, రైతులను ఆదుకునే బాధ్యత తీసుకుంటామన్నారు. అన్ని విధాలా అభివృద్ధి పదంలో దర్శి నియోజకవర్గాన్ని నడిపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మిత్రులందరికీ నమస్కారం. దర్శికి కూటమి అభ్యర్థిగా ప్రకటించాక నిన్న నేను మొదటిసారిగా దర్శిలో అడుగుపెట్టాను. ప్రజలంతా ఎంతో ప్రేమతో, అభిమానంతో నన్ను ఆహ్వానించారు. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. పెన్షన్ల సమస్య గురించి చెప్పాలనుకుంటున్నా. వాలంటీర్ల వ్యవస్థకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. వాలంటీర్లు చేసే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుంది. వాళ్ళకి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. 2000 పెన్షన్లతో, అన్నా క్యాంటీన్లతో తెలుగుదేశం పార్టీ నిరుపేదలకు ఎంతో అండగా ఉన్నారు. ఎలక్షన్ సంఘం చాలా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పంచాలని. వార్డుల్లో కానీ, గ్రామాల్లో కానీ 126,000 మంది సిబ్బంది ఉన్నారు. గ్రామంలో సుమారుగా 45 మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. ఒక 20 మంది ఇంటికి వెళ్ళిస్తే 2 రోజుల్లో ఈ పెన్షన్ ప్రక్రియ పూర్తయిపోతుంది. కానీ పైన నిధులు లేవు, ఎవరికి డబ్బులు వెళ్ళట్లేదు. ప్రతిపక్షాల మీద నింద వేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తున్నారు. ఎన్టీఆర్ గారు 35 రూపాయలతో స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 200ని 2000 చేశారు పెన్షన్ని. గత ప్రభుత్వం